ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును మంత్రి నారా లోకేష్ పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పైసా తీసుకోకుండా చాగంటి కోటేశ్వరరావు సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల పిల్లల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి అద్భుతమైన పుస్తకాలను రూపొందించి ఇచ్చారని, ఆయన రూపొందించిన పుస్తకాలను పిల్లలకు అందించినట్లు తెలిపారు. ఇందుకుగాను చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలను అలవర్చేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, దానికోసమే చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించిందని గుర్తు చేశారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యార్థి దశలోనే నైతిక విలువలు అలవర్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు కీలక బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేబినెట్ హోదాలో సలహాదారు పదవిలో ఉన్న చాగంటి కోటేశ్వరరావును తాజాగా విద్యార్థులు నైతిక విలువల సలహాదారు పదవిలో కేబినెట్ హోదా కల్పించింది. దీంతో చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేయించాలని సర్కార్ నిర్ణయించింది. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను చాగంటితో రూపొందించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కూడా చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు అనేక సూక్తులు చెప్పారు. ప్రత్యేకంగా నైతిక విలువలు, విద్యా ప్రాముఖ్యత, సన్మార్గంలో నడవడం మరియు ఇతరులకు సాయం చేయడం వంటి విషయాలపై ఆయన బోధించారు. ఆయన ప్రసంగాలు, చెప్పిన నీతి బోధనలు, శతకాలలోని సూక్తులు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ సూక్తులు విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా జీవితాన్ని వెలుగులోకి తెస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఆదరణను రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటున్నారు.